శ్రీ గురుదత్త. జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభాయ నమః. ఆధ్యాత్మిక బంధువులు ఏవన్ మందికి ప్రాతకాల కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియచేసుకుంటూ, ఇవాళ సాక్షాత్తు జగద్గురు ఆదిశంకరాచార్యులు వారిచే రచించబడినటువంటి అమ్మవారి యొక్క స్వరూప వర్ణన, అమ్మవారి యొక్క సౌభాగ్య సౌందర్య వర్ణనని శిరస్సు నుంచి పాదం వరకు మనకి అమ్మవారి తాలూకా మంత్ర యంత్ర తంత్ర బీజ మంత్రాలన్నింటినీ కూడా నిగూఢంగా నిక్షిప్తం చేసి మనకు అందించినటువంటి ఆధ్యాత్మిక అమృత గుళిక. మనకి మంత్ర యంత్రాలతో సంబంధం లేదు, కానీ కేవలం మనం శ్లోకాన్ని కంఠస్థ చేసుకుని భావన చేసి చదువుకుంటే అందులో రసాన్ని, అందులో దాని తాలూకా తాత్పర్యాన్ని మనం భావన చేసుకుని చదువుకుంటే చాలు, మనకి తప్పనిసరిగా అమ్మవారి యొక్క కృపాకటాక్షాలు తప్పనిసరిగా ఉంటాయి. ఇందులో ఎటువంటి సందేహం లేదు. సాక్షాత్తు అమ్మవారి యొక్క బిడ్డడు కాబట్టి సాక్షాత్తు అమ్మవారి తాలూకా కరుణాకటాక్షాలు ప్రత్యక్షంగా చూడగొన్నటువంటి ఆదిశంకరాచార్యులు వారు వారి పాదపద్మములకి, అమ్మవారి పాదపద్మములకి శిరస్సు వంచి సాష్టాంగదండ ప్రణామములు ఆచరిస్తూ, ముందుగా ఏదైనా దోషములు ఉన్నచో వారి పాదపద్మములు ఎందు పెట్టి మనం శ్లోకాన్ని స్మరణం చేసుకుందాం. చతుర్భి శ్రీకంఠై శివయువతిభి పంచభిరపి ప్రభిన్నాభి శంభోర్నవపిరపి మూల ప్రకృతిభి చతుర్చత్వారింశద్వసుదళ కళాస్త్రాత్రివలయ త్రిరేకాభిస్సార్ధం తవ శరణు కోణా పరిణతా. రెండవసారి చతుర్భి శ్రీకంఠై శివయువతిభి పంచభిరపి ప్రభిన్నాభి శంభోర్నవపిరపి మూల ప్రకృతిభి చతుర్చత్వారింశద్వసుదళ కళాసాత్రివలయ త్రిరేకాభిస్సార్ధం తవ శరణ కోణా పరిణతః. మూడవసారి చతుర్భి శ్రీకంఠై శివయువతిభి పంచభిరపి ప్రభిన్నాభి శంభోర్నవభిరపి మూల ప్రకృతిభి చతుర్చత్వారింశద్వసుదళ కళాసత్రివలయ త్రిరేకాభిస్సార్ధం తవ శరణ కోణా పరిణతః. అయితే ఈ శ్లోకంలో అమ్మవారికి సంబంధించినటువంటిది మనం నిగూఢంగా పోయినట్లయితే, శంకరాచార్యులు వారు ఏం చేశారంటే, జగన్మాత తల్లి 4 శివచక్రాలు, భూపురము, మేకలాత్రయము, షోడశదళము, అష్టదళము, ఇవే కాకుండా 5 ఉన్నాయి. ఏమిటా 5? శక్తి కోణాలు, చతుర్దశాసారము, ఈ చతుర్దశారము, బహిర్దశారము, అంతర్దశారము, దశారయుగ్మ చక్రము, వసుకోణము, బిందువుతో కూడినటువంటి త్రికోణము, వీటితో ఏర్పడినటువంటి 9 చక్రములు కలిగి 44 కోణములతో ఏర్పడినది ఈ శరీరం అలరారే శ్రీచక్రం. ఇదే నీ నివాస స్థానముగా ఉన్నది. ఈ శ్లోకంలో శ్రీ శంకర భగవత్పాదుల వారు అమ్మవారి తాలూకా స్వరూపమైనటువంటి శ్రీచక్రాన్ని బిందు త్రికోణ వసుకోణ దశారయుగ్మ మన్వస్త్ర నాగదళ షోడశ పత్రయుక్తం వృత్రత్రయంచ ధరణి సదనత్రయంచ శ్రీచక్రరాజ ఉదిత పరదేవతాయ. చూడండి, మరొక్కసారి చెప్తున్నాను. బిందు త్రికోణ వసుకోణ దశారయుగ్మ మన్వస్త్ర నాగదళ షోడశ పత్రయుక్తం బిందు త్రికోణ వసుకోణ దశారయుగ్మ మన్వస్త్ర నాగదళ షోడశ పత్రయుక్తం వృత్తత్రయంచ ధరణి సదనత్రయంచ శ్రీచక్రరాజ ఉదిత పరదేవతాయ. ఇది శ్రీచక్ర స్వరూపాన్ని వర్ణించే శ్లోకం. ఆదిశంకరాచార్యులు వారు ఏమిటి చేశారంటే, కాశ్మీరం నుంచి కన్యాకుమారి వరకు గల ప్రముఖ శక్తిపీఠాలన్నిటిలో కూడా శ్రీచక్రాల్లోని ఉగ్రబీజాలన్నింటినీ తొలగించేసి వాటన్నిటిలోని కూడా సాత్విక కళాబీజాలతో కొత్త శ్రీచక్ర స్థాపనలు చేసి అమ్మవారి తాలూకా ఉగ్ర రూపాలను ఉపశమింపచేసి వారందరినీ కూడా సాత్విక తేజో విరాజితులుగా చేశారు. అసలు బీజాక్షరాలు లేకుండానే ఈ శ్రీచక్ర యంత్రాలని సర్వగృహిణులు గృహస్థులకు పూజాపీఠాలలో అమర్చుకుని పూజించే గొప్ప అవకాశాన్ని, అదృష్టాన్ని కలిగించినటువంటి కారణజన్ములు అపార శంకరుని తాలూకా అంశాన్ని శంకర భగవత్పాదులు వారిక భూమిపై జన్మించి దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేసినటువంటి మహానుభావుడు, కారణజన్ముడు అయినటువంటి శంకరాచార్యులు వారు మనకి ఆధ్యాత్మిక అదృష్టాన్ని మనకి కల్పించారు.
కాబట్టి వారి జీవితంలో వారు సాధించిన గొప్ప కార్యాల్లో ఇది ఒకటి మాత్రమే. చాలామంది శ్రీచక్రాన్ని పెట్టుకోకూడదు, అదేదో అయిపోతుందని అంటారు. కానీ శ్రీచక్రాన్ని మనం పెట్టుకుని మంత్రయంత్రాలతో మనకు సంబంధం లేకుండా శ్రీచక్ర రాజ్యాన్ని ప్రతిరోజు మనం పూజించుకోవచ్చు. దానికి మనకు అవకాశం ఉన్న నైవేద్యాన్ని మాత్రం తెల్లవారుజామున మనకి ఏదైతే వండుకుంటామో దాన్ని మాత్రం పెట్టుకోవాలి. శంకర భగవత్పాదులు వారు కాశ్మీర రామణీయతకి, ఒక ఆధ్యాత్మిక ఔన్నత్యానికి ముగ్ధులైపోయారు. అతను విషయాసక్తులు, లౌకికులు, సంపన్నులైన వారికి ఈ ప్రాంతం కేవలం విహార కేంద్రంగానే ఆనందింపచేస్తోంది. అయితే ఇక్కడి ప్రకృతి కానీ ఆధ్యాత్మిక ఔన్నత్యం కలవారికి ఇది మనశ్శాంతిని ప్రసాదించే దివ్యధామం అని గ్రహించారు. ఇక్కడే శంకర భగవత్పాదుల వారు దక్షిణామూర్తి స్తోత్రం రచించారు. వారి చరిత్ర గ్రంథాల ఆధారంగా ఈ స్తోత్రంలో దక్షిణామూర్తి చిన్ముద్ర ప్రదర్శించి కాశ్మీర శైవ సాంప్రదాయపు పరిభాషలో అద్వైత వేదాంత సారాన్ని బోధించారు. అయితే కాశ్మీరంలోని శైవ మతంతో పాటు శక్తి ఆరాధన కూడా ఎక్కువగా ఉండేది. ఇది అద్వైత మత సిద్ధాంతానికి వచ్చినది. అందువలనే కాశ్మీరము, నేపాలు ప్రముఖ తాంత్రిక కేంద్రంగా చెప్పుకోవచ్చు. తాంత్రిక పూజలు ఎక్కువగా వ్యాప్తి చెందింది ఇక్కడే. ఆర్యావర్తమైనటువంటి భారతదేశం శ్రీచక్రం యొక్క బిందు త్రికోణాన్ని సూచిస్తోందని ప్రతీతి. శంకర భగవత్పాదులు వారు అలాగే దర్శించారు. ఆ భౌగోళికమైనటువంటి అందాల అపురూప కుసుమ విలసిత సీమని, సరస్సులు, మంచుకొండలు, నిష్కపట జీవన విధానం సాగించే కాశ్మీర ప్రజలు సర్వదేవతా నిలయంని మనకి చూపిస్తోంది. అంటే సర్వదేవతా నిలయంలా భాషిస్తోంది అక్కడది. కాశ్మీరము, నేపాలు, కన్యాకుమారి 3 కోణాలు కాగా మధ్య బిందువుని కాశీ, వారణాసిగా సూచిస్తోంది ఈ భారతదేశ భౌగోళిక స్వరూపం. ఇలాగే కాశ్మీరము కామేశ్వర నివాస స్థానంగా మానసిక శాంతిని, ప్రశాంతతని ప్రసాదిస్తోంది. కాశ్మీర్ లోపలి భాగమైనటువంటి రాజధాని నుండి బోలోరు పర్వతం వైపు వెళితే శారదా అనే పేరు గల ప్రసిద్ధి చెందిన దారు ప్రతిమ ఒక కొయ్యతో చేసిన దేవీమూర్తి ఉన్నది. ఒక మారు గంగా తీరంలో ఆదిశంకరాచార్యులు వారు తమ శిష్యులతో బస చేసి ఉండగా కాశ్మీర దేశ వైభవాన్ని, శారదాదేవి మందిరాన్ని గురించి పరమ గురువుకి ఎవరో చెబితే మండపాకారంగా చతురస్రంగా 4 ద్వారములతో నిర్మించబడినటువంటి ఆ మండపంలో శారదా అమ్మవారిని ప్రతిష్ఠించినటువంటి సర్వజ్ఞ పీఠం ఒకటి ఉన్నది. సర్వజ్ఞుడు కాని వాడెవడు దానిపైకి మెట్లు ఎక్కడానికి అర్హుడు కాడు. అంత క్రితం ఎందరో పండితులు భారతదేశపు ఉత్తర, పడమర, తూర్పు దిక్కుల నుండి వచ్చి ఆ మండపాన్ని ప్రవేశించుటకు ప్రయత్నించి అందరూ విఫలులయ్యారు. ఆదిశంకరాచార్యుల వారు దక్షిణ దేశపు వాడు కేరళ. శంకరులు ఈ విషయాన్ని తెలుసుకుని ఆ మందిరంలో ప్రవేశించి అద్వైత దర్శన సముగ్రత ఆధిక్యతను ప్రతిష్ఠింపదలిచి కాశ్మీరంలోని వివిధ సాంప్రదాయాలకు చెందినటువంటి పండితులు, విద్వాంసులు ఆ పరమ గురువును అడ్డగిస్తే, అతని అద్వైత సిద్ధాంతానికి సమ్యక్ దర్శనం కలదా అని ప్రశ్నిస్తే అనువాదులైనటువంటి వైశేషికులు, తార్కికులుగానైన ఆయా నాయాకులు, ద్వైత మతావలంబులైన సౌఖ్యవాదులు, బౌద్ధులు, జైనులు అందరూ ఒకరి తర్వాత ఒకరు ఆదిశంకరాలతో వాదానికి దిగారు. అందరినీ తన అద్భుత వాక్చాతుర్యంతో సిద్ధాంత చర్చలో తన స్వానుభవ సాధికారిక అనుభవ ఉదాహరణతో ఓడించారు. అపర శంకరుడు చివరగా వాదించి, పూర్వమీమాంసకులు కర్మ చేయుటియే వేదాంత పరమార్థమని వీరి వాదన. అయితే శంకరులు శాస్త్రాలని కర్మ వేదాంతం అన్వయించి ఈ మానవ జీవితాన్ని సార్థకం చేసుకోవాలని నిరూపించారు అంతమంది పండితుల దగ్గర. ఆశ్చర్యం! శారదా మందిరం తాలూకా తెలుపులు వాటంతట అవే తెలుసుకున్నాయి. స్వయంగా శారదామాతయ్య ఆదిశంకరుల వారిని పరీక్షించి వారి జ్ఞానము, సౌశల్యము, సర్వజ్ఞత ఆ విద్వాంసులందరికీ అర్థమయ్యేలా చేసి సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించడానికి ఆదిశంకరులు అర్హులని ఆ శరీరవాణి తెలిపింది. విద్వాంసులు అనుకునే వారంతా ఆదిశంకరులకు శిరస నమస్కారం చేశారు. నమస్కారం చేసిన తరువాత వివేక వైరాగ్య జ్ఞాన స్వరూపుడైనటువంటి జగద్గురువు ఇది తన విజయంగా భావించలేదు. శారదాదేవి అపార కరుణగా భావించి ఆ దేవుని శారదాభుజంగ ప్రయాత స్తోత్రముగా తన అద్భుత కవిత జురితో కీర్తించారు. అదే సర్వజ్ఞత అంటే. ఈ భారతదేశాన్ని శ్రీచక్ర స్వరూపంగా దర్శించి తరించి మనందరికీ ఆ శ్రీచక్ర స్వరూప దర్శనాన్ని మాతృభూమి ఎందు కూడా కలిగేలా ఆశీర్వదిస్తున్నారు. ఈ శ్లోకంలో శంకర భగవత్పాదులు వారు కాశ్మీరులోని శంకరునిపై కొందరు శక్తి అంటే అభిచార ప్రయోగం చేస్తే ఆయన వ్యాధిగ్రస్తుడయ్యారు. శంకరాచార్యులు వారు శిష్యులు జాగ్రత్తగా ఉపచర్యలు చేసి ఆదిశంకరుడు తపోమహిమతో అది ఉపశమించింది. మరొకసారి ఒక సద్బ్రాహ్మణి
తన తాలూకా శక్తి సాంప్రదాయం గురించి వాగ్వాదం చేసి ఆమె శక్తి భక్తి పాండిత్యానికి సంయమనానికి మెచ్చి శంకరులు ఆమెపై శిరస్సు తరంగా అనే ఆభరణాన్ని తమ కానుకగా ఆశీర్వదించి పెట్టారట. అది ఇప్పటికీ కాశ్మీరులోని సాంప్రదాయ బ్రాహ్మణ స్త్రీలు తరంగా అనే ఈ శిరోభూషణాన్ని జగద్గురువులు కరుణాకటాక్ష గురుప్రసాదంగా ధరిస్తారు. శివశక్తుల సమైక్య స్వరూపమే శ్రీచక్రం. కామేశ్వరుల శరీరమే శ్రీచక్రము. శ్రీచక్రం శివయోర్వపు అంటారు పెద్దలు. శ్రీచక్రం అంటే మానవ మేధస్సుకు ఏనాటికి అంతుబట్టని పిండాండ బ్రహ్మాండము మానవుడు పరమేశ్వరి స్వరూపం అనగా సర్వ చరాచర జగత్తులు రెండిటికి పరోక్ష రూపం. ఈ రెండు కొంతైనా తెలుసుకోవాలంటే శ్రీచక్రార్చన ద్వారా లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేయాలని శ్రీ హయగ్రీవ స్వామి వారు అగస్త్య మహామునికి సెలవిచ్చారు. మనిషి జన్మ ఎందుకు వచ్చింది, దీనితో మనిషి సాధించవలసినది ఏమిటి, ఏ ప్రయోజనం ఆశించి మానవ జీవితం గడపాలి, తాను ఏ పరబ్రహ్మ స్వరూపం నుంచి విడిబడి ఈ మానవ శరీరాన్ని తీసుకున్నాడో ఆ పరబ్రహ్మ స్వరూపంలో మళ్ళీ ఐక్యం కావటానికి చేయవలసినటువంటి సాధన ఏమిటి, మానవ జీవిత కర్తవ్యం తినడం, నిద్రపోవటం, తన సంతతిని సృష్టించడం అనే 3 తామస విషయాల్లో కూరుకుని పోకుండా తనలోనే ఉన్నటువంటి ఆ పరాశక్తిని షట్చక్రాలలో భక్తితో, పారాయణతో, సాధనతో, ధ్యానంతో ఎవరికి ఏది సులభమో ఆ మార్గాన్ని అనుసరించి జ్ఞానం పొందడానికి ధ్యేయం కావాలి. అందుకు 4 శివచక్రాలతో 5 శక్తి చక్రాలతో ఉన్న శ్రీచక్రం స్వరూపం ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా శ్రీచక్రాల వివరాలకు పరిశీలనకు వచ్చినట్లయితే శ్రీచక్రం కామేశ్వరుల శరీరం అని తెలుసుకున్నాం కదా. శ్రీచక్రంలోని 9 చక్రాల్లో మధ్య బిందువులో శక్తులిద్దరూ సమైక్య రూపంతో ఏకరూపంతో కొలువై ఉంటారు. అమ్మవారు పరాశక్తి అని పిలువబడుతోంది. ఈశ్వరుడు సదాశివుడిగా కొనియాడబడతాడు. ఒకరిలో ఒకరు ఐక్యమైన రూపమే ఇది. బిందువు చుట్టూరా త్రికోణం ఉంటుంది. ఇదే ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులనే 3 కోణాలు కలిగినటువంటి త్రిభుజాకార చక్రం. ఇది కామేశ్వరుల సమైక్య రూపమైన బిందువును ఆచ్ఛాదించి చుట్టూరా ఉంటుంది. దీన్ని అమ్మవారు పశ్యంతి శక్తిగా కొలుస్తారు. పశ్యంతి అంటే ఆలోచనాత్మకము, భావనాత్మకము అయిన శక్తి. మానవుల ఆలోచన ప్రారంభానికి ఇదే ఆధారం. ఇక 3వది వసుకోణం. ఇది 8 కోణములు గల చక్రం, అష్టకోణ చక్రం అని అంటారు. ఇది మధ్యమ స్వరూపం, అమ్మవారి తాలూకా మధ్యమ స్వరూపం. ఇది మధ్యమ అంటే వాక్ స్వరూపము, వాగ్రూపం. అయితే ఇది నాదరూపంగా మనిషిలో మెదులుతూ ఉంటుందే కానీ పైకి శబ్దాలుగా మాటలుగా వివరించి చెప్పలేరు. అందుకే దీనిని నాదరూపిణి అని, జ్ఞానరూపిణి అని శక్తిని కొలుస్తారు. నాదబిందు కళాశక్తిగా కీర్తిస్తారు. జ్ఞానం అంకురించిన తర్వాత అజ్ఞానం నశిస్తుంది. మానవునిలో ప్రతి ఒక్కడిలో అజ్ఞానం నశిస్తే అన్ని రోగాలు తగ్గిపోతాయి. అందుకే దీన్ని సర్వరోగహర చక్రం అని పూజిస్తారు. ఇక 4వ చక్రం దళార యుగ్మం అంటారు. ఇది 2 చక్రాలు పరస్పరం ఒకదానిలో ఒకటి ఆడవాళ్ళ తాలూకా గాజు బయట కొలత లోపలలా కలిసి ఉంటాయి. రెండవది 10+10 మొత్తం రెండిటికి కలిపి 20 దళాలు కలిగి ఉండే చక్రాలు. ఈ చక్రాలలో వసుకోణంలో నాదంగా ప్రారంభమైన జ్ఞానం వాక్కుగా, కవిత్వంగా, ఉపన్యాసంగా, గానంగా ఇలా అక్షర సముదాయాలతో శబ్దాలుగా, వాక్యాలుగా, కవిత్వంగా పరిడవిల్లుతుంది. దీనిని అమ్మవారి తాలూకా వైఖరీ శక్తి అంటారు. అంతర్దశార చక్రం అంటే సర్వరక్షాక చక్రం నమః అని పూజిస్తారు. తినడం, నడవటం వంటి కదలికల క్రియలకు కేంద్రం ఈ చక్రం. బహిర్దశార చక్రం సర్వార్థ సాధకే చక్రే సంతుష్టానంత నమః అని పూజిస్తారు. పరాపశ్యంతి, మధ్యమ, వైఖరి అనే ఈ 4 అమ్మవారి సరస్వతి రూపాలు కూడా శ్రీ విద్యా స్వరూపాలే. ఈ 4 నామాలు నిరంతరం మననం చేసుకుంటే సరిగా మాటలు రాని వారికి తప్పనిసరిగా మాటలు వస్తాయి అని అనుభవైకైనటువంటి ఉపాసనాపరులు వాళ్ళ తాలూకా ఎన్నో ఎంతమందికో ఈ నామాలను ఇచ్చి వాళ్ళ తాలూకా అనుభవంతో చెప్పినటువంటి వాక్కు ఇది. ఇకపోతే 5వ చక్రం మన్వస్త్ర. ఇది 14 కోణములు కలిగి ఉంటుంది. ఇందులో చతుర్దశార చక్రం అని అంటారు. ఈ చక్రంలో మానవుల్లో త్రికోణ చక్రంలో పశ్యంతి ఆలోచన, భావన రూపంలో ఉన్న భావ బీజాలు పరిణితి చెందుతాయి, క్రియారూపం దాలుస్తాయి. దీన్ని సర్వ సౌభాగ్యదాయిని చక్రే నమః అని పూజిస్తారు. మన్వస్త్ర చక్రం తర్వాత 6వ చక్రం అష్టదళ. ఇది 8 దళాలు గల చక్రం. వసుకోణం 8 కోణములు. ఇది వేరు, ఇది 8 దళములు, ఇది వేరు. ఈ 2 వేరు చక్రాలు. సర్వ సంక్షోభిణీ చక్రే నమః అని పూజిస్తారు. ఇది మానవుల హృదయ స్థానంలో ఉంటుంది. 7వ చక్రం షోడశ దళం. ఇది 16 దళములు గల చక్రం. మానవుల కంఠస్థానంలో ఉండే విశుద్ధి చక్రంలో ఉంటుంది. అక్షరాలలోని 16 అచ్చులు హల్లులతో కూడిన వాక్కును వడబోసినట్లుగా విశుద్ధి చక్రం ప్రపంచానికి అందిస్తాయి. సంగీత మాధుర్యం ఇక్కడే ఏర్పడుతుంది. స్వరపేటిక ఇక్కడే ఉంటాయి మానవులకు. అందుకే దీన్ని సర్వాస పరిపూరక చక్రే నమః అని పూజిస్తారు.
ఎనిమిదవ చక్రం మేకలాత్రయం. ఇది 3 వలయములు గల చక్రం. చంద్రుడు, అగ్ని, సూర్యమండలము ఈ వృత్తత్రయం. ఇవి పైన చెప్పిన చక్రాల్లో 2 చక్రాలు చుట్టూ ఉంటాయి. 9వ చక్రము భూపురత్రయము. 4 ద్వారములు. భూపురము అనగా భూమండలము, బ్రహ్మాండము, 4 ద్వారాలు, 4 వేదములు. భూపురము, మేకలాత్రయము, షోడశదళము, అష్టదళము అని చివరి 4 చక్రాలే శివచక్రాలు. బిందు, త్రికోణ, వసుకోణ, దశారయుగ్మ మన్వస్త్ర చక్రములు 5. శక్తి చక్రములు. శక్తి చక్రములో త్రికోణం క్రిందికి ఉంటుంది. శివచక్రాల్లో త్రికోణం పైకి ఊర్ధ్వముఖంగా ఉంటుంది. మానవులలో నిద్రాణమై ఉన్న జ్ఞానాగ్ని రగిల్చి మేలుకొలిపి ఈ శ్రీచక్ర పూజ ద్వారా, షట్చక్ర ధ్యాన స్థితి ద్వారా మనిషి మళ్ళీ తన స్వస్థానమైన పరబ్రహ్మంలో లీనం కావటమే మానవ జీవిత ధ్యేయమని శ్రీచక్ర రచన మనకు చెబుతున్నది. 100 శ్లోకాలలో సౌందర్యలహరిలో జగన్మాత యొక్క మంత్ర తంత్ర విరాట్ స్థూల సూక్ష్మ శ్రీచక్ర స్వరూపాలని కొంత చిదానందలహరిగాను, కొంత సౌందర్యలహరిగాను వర్ణించి జగద్గురు మనలోనే కొలువై ఉన్న అమ్మవారి దివ్యశక్తిని తెలుసుకోవలసిందిగా ఉద్బోధించారు. ఎంత చక్కగా ఆధ్యాత్మిక అమృత గుళిక మనకు అందించారు. శ్రీచక్ర స్వరూపుని అయిన పవిత్ర భారతదేశంలో మానవ జన్మలోనికి వచ్చిన మనం అదృష్టవంతులం. ఈ జన్మ వృధా చేసుకోకుండా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అమ్మవారి దివ్య దర్శనం చేసిన పరమగురువులు మన ఎదుటి సౌందర్యలహరి శ్లోకార రూపంలో నిలిచి మనకి సాక్షాత్కరిస్తున్నటువంటి శంకరాచార్యుల వారికి, జగద్గురు శంకరాచార్యుల వారి పాదపద్మములకు మనము ఎల్లప్పుడూ రుణపడి ఉంటాము. ఇక్కడికి ఇది సమాప్తం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.